ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇప్పుడు ఏం చేయబోతోంది? 12 మందిని అరెస్టు చేసిన సిట్ మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన దర్యాప్తు బృందం తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరింత దూకుడు ప్రదర్శించాలని సిట్ భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. అదే స్పీడ్తో కేసు దర్యాప్తు ముగించాలని ప్లాన్ చేస్తోంది. మొదట సిఐడి అధికారులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో పెద్దగా వేగం కనిపించలేదు. దీంతో ప్రత్యేకంగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ బాబును సిట్ చీఫ్గా నియమించింది. ఆయన వచ్చిన తర్వాత లిక్కర్ కేసు విచారణను పరుగులు పెట్టించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాస్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. ఆ తరువాత వరుస అరెస్టులతో ఇప్పటి వరకు ఆ సంఖ్య 12కు చేరింది. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడంతో కేసు దాదాపు కొలిక్కొచ్చింది. మిగతా దర్యాప్తు కూడా త్వరగా పూర్తి చేయాలని సిట్ టార్గెట్గా పెట్టుకుంది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఛార్జ్షీట్ కీలకం కావడంతో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. నిందితుల అరెస్టు మొదలైన తర్వాత 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును ప్రిలిమినరీ ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు అందజేశారు. కేసులో కొత్తగా 8 మందిని నిందితులుగా చేర్చింది. ఇప్పటికే పరారీలో ఉన్న వారితో కలిపి 15 మందికి పైగా నిందితులను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాస్ కేసిరెడ్డికి సంబంధించిన బృందం ఈ కేసులో కీలక పాత్ర పోషించింది. రాస్ కేసిరెడ్డి తోడలుడు అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు పరారీలోనే ఉన్నారు. వారితో పాటు వారికి సహకరించిన వారందరినీ అరెస్టు చేయడం సిట్కు సవాల్గా మారింది. వీళ్లందరూ మనీ లాండరింగ్తో డబ్బును షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరి కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో అంతిమ లబ్ధిదారు ఎవరనేది తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు రెడీ అవుతోంది. ఈ కేసులో ఇంకొందరిని విచారించాల్సిన అవసరం ఉందని సిట్ చెప్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వంటి వారికి ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ కేసులో A2, A3గా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల అంశం కీలకంగా మారింది.